శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో సింహ రాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం, ఉత్తరాయణంలో పుష్యమాసంలో భోగి పండుగ రోజు సింహరాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు, అంటే ఈరోజు తదియ 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి ఉంటుంది, సంకటహర చవితి. ఈరోజు సూర్యోదయం ఆదివారం వచ్చినందువల్ల ఈరోజు ఆదిత్య హృదయం పాటించి చవితిగా రాహుకేతువుల దోషం, శని దోషాన్ని, అంటే మనకు ముందర 100% ఫలితంని ఎదురు చూడాలని ఎంతో కష్టపడుతున్నాం. కానీ 78%తో శని భగవానుడు కొద్దిగా మేలు చేసి కొద్దిగా ఇబ్బందులు కలిగించిన ఈ సంవత్సర కాలంలో మనకు ఈరోజు ఉత్తరాయణం నుంచి శుభగ్రహాల అనుగ్రహం సింహరాశి వారికి ప్రారంభం అవబోతుంది. అందువల్ల ఇంకా రాబోయే కాలం ఈ ఉత్తరాయణం నుంచి మీకు చాలా చాలా శక్తివంతంగా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే చిరు ప్రయత్నాలు చేసే మనం సాధించాల్సింది ఇంకా ప్రారంభించడానికి అవకాశాలు నిండిన రోజు. కొత్త ఇల్లు కల నెరవేరడం, కొత్త స్థలం కొనుక్కోవడం ప్రారంభించండి. అలాగే ఉద్యోగంలో చేరాలి, ఎక్కువగా పై పదవిలు అలంకరించుకోవాలనుకున్న వారు కూడా ప్రయత్నాల్లో ఫలిస్తుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ ఉత్తరాయణంలో సూర్య భగవానుడికి రాశికి ఎక్కువ బలం ఉంటుంది, శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే 7వ స్థానంలో మళ్ళా 8వ స్థానం, 9వ స్థానం సూర్య భగవానుడు కదలికలు ప్రారంభించేటప్పటికీ మనకు మంచి స్థాయిలోకి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా శుభ ఫలితాన్ని ఎదురు చూడొచ్చు. అలాగే 10వ స్థానంలో ఉన్న గురువు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవ్వడం మీకు మేలు చేసే అవకాశాలు, ఎక్కడెక్కడ సహాయం చేయాలని అనుకుంటాడో అక్కడంతా గురువు యొక్క చిన్న ప్రయత్నం ద్వారా మీరు సులభంగా ఏ కార్యక్రమాలైనా విజయశిఖరం కలిగించుకోవచ్చు. అలాగే విద్యాలోపం ఉన్న సింహరాశి వాళ్ళకి, పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభ ఫలితం కనబడబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 5వ స్థానం, 6వ స్థానంలో గ్రహాల యొక్క 7వ స్థానం వరకు ఉండగలిగినప్పుడు శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు, సింహరాశి వారికి చాలా చాలా రోజులుగా ప్రయత్నాలు చేసి ఫలించలేని వారికి శుభకాలం ప్రారంభమైనది. వివాహ గడియలు ప్రారంభం అవబోతుంది. గురువు కూడా మనకు 4 నెలల తర్వాత లాభస్థానంలోకి రావడం, ఏకదశమ స్థానంలో గురువు వస్తే చాలా శుభకరం, చాలా విషయాల్లో మంచి జరుగును. ఇప్పుడు 10వ భావాధిపతి అయిన గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మనకు తల్లిగారి ఆరోగ్య విషయం కానీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు సరి చేసుకునే అవకాశం మీరు దగ్గరుండి చేయాల్సింది. పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల్ని. అలాగే ఈరోజు వ్యాపార రంగంలో చాలా కాలం ఎదురు చూసిన కొన్ని మీ మనసులో ఉన్న కోరికలు కూడా వ్యాపార రంగంలో మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే రాజకీయంగా కూడా చాలా వరకు మెరుగైన ఫలితం కనబడబోతుంది. ఎటువంటి సందేహం లేదు, సింహరాశి రాజకీయ నాయకులకి సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఎక్కువగా వాళ్ళు అనుకున్న స్థాయికి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది. దైవ అనుగ్రహం పూజల ద్వారా ఫలించగలుగుతుంది. కుటుంబంలో స్త్రీలకి, సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మనోబలం కోల్పోతున్నారు, మానసిక ఒత్తిడి పెరిగింది,
ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం రాబోతుంది. అన్ని రంగాల్లో విజయశిఖరం కలుగుతుంది. సింహరాశి వారు ఈరోజు ఉదయం భోగి మంటలతో మీ కష్టాలు వెళ్ళిపోయి మీకు కోరికలతో ఈ సంవత్సరం శుభంగా జరగడానికి గ్రహాల అనుగ్రహం చాలా బాగుంది. మీరు ప్రతి విషయంలో విజయశిఖరం కలిగించే రోజు ప్రారంభం అవబోతుంది.